హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరీర్ టెస్ట్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఐబీపీఎస్ నుంచి క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, మనకి టోటల్ 5830 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆల్ స్టేట్స్లో కలిపి 5830 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అంత టోటల్ ప్రాసెస్ అనేది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కల్లా కంప్లీట్ అవుతుందని ఇచ్చారు. సో అది టెంటేటివ్లీ మాత్రమే. సో ఎగ్జాక్ట్ డేట్స్ అనేది ఏమి మెన్షన్ చేయలేదు. సో మనకి పార్టిసిపేట్ చేస్తున్న బ్యాంక్స్ ఇక్కడ ఇచ్చారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సో యూసీఓ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకే, మనకి ఇక్కడ డేట్స్ ఇచ్చారు. సో 12/7 నుంచి అప్లై చేసుకోవచ్చు. మనం జూలై 12 నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఆగస్ట్ 1 కల్లా ఎండ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, తొందరగా అప్లై చేసుకోండి, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. ఓకే, లాస్ట్ 3-4 డేస్ మనకి సైట్ అనేది బిజీ ఉంటుంది కాబట్టి ముందే అప్లై చేసుకోండి. సో మనకి ఇక్కడ ఇచ్చిన డేట్స్ అని టెంటేటివ్ డేట్స్ మాత్రమే. ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ ఇచ్చారు అండ్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఇచ్చారు అండ్ ప్రీ ట్రైనింగ్ ఎగ్జామ్కి కూడా ట్రైనింగ్ డేట్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకి డిగ్రీ, ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. పర్టికులర్ డిగ్రీ అంటే ఏం లేదు, ఏ డిగ్రీ అయినా ఎలిజిబులే. సో ఏజ్ క్రైటీరియా చూసుకొని మినిమం 20 years అండ్ మ్యాక్సిమం 28 years ఉండాలి. అండ్ క్యాండిడేట్ షుడ్ బి బార్న్ బిట్వీన్ 27/1993 to 1/7/2001 వరకు మధ్యలో బార్న్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ కొన్ని కేటగిరీస్ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ప్లస్ 3 years రెండెడ్ సర్వీస్ నుంచి, అండ్ డిజేబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే 80 years ఉంటుంది. అండ్ విడోస్ అండ్ డివోర్స్ ఉమెన్స్కి 35 years అప్పర్ ఏజ్ లిమిట్ ఇది. ఓకే, మనకి రిలాక్సేషన్ కూడా అప్పర్ ఏజ్ వాళ్ళకి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్, ఏదో ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ మీరు వేరే స్టేట్కి అప్లై చేసి ఉంటే కనుక మీకు ఆ స్టేట్లో ఉన్న లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది మీరు చదవగలగాలి, రాయగలగాలి అండ్ మాట్లాడగలగాలి. అట్లయితే మీరు వేరే స్టేట్కి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ తెలంగాణ, ఏపీ కాకుండా మీరు మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ ఎక్కడైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు రాయడం రావాలి అండ్ చదవడం రావాలి, మాట్లాడడం రావాలి. వస్తే మీరు వేరే దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్రైటీరియా మనకు ఎంత కింద ఇచ్చారు. సో ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. నేను ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే మీకు తెలియజేస్తాను. ఓకే, గైడ్లైన్స్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్, ఇవి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. సో ప్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. నార్మల్గా అయితే ఇప్పుడు పాండమిక్ ఉంది కాబట్టి మనకైతే ప్రీ ట్రైనింగ్ ఏం లేదు. సో ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్, మనకి 2 stagesలో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో రెండిట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది మనకి. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగే, స్కోర్ ఏం కన్సిడర్ చేయరు. సో మెయిన్స్ ఎగ్జామ్ స్కోర్ మాత్రం మనకి కన్సిడరేషన్లో ఉంటుంది. అండ్ మెరిట్ లిస్ట్ కూడా మెయిన్ ఎగ్జామ్ స్కోర్ని తీసుకుంటారు. అండ్ మనకి ఇక్కడ చూసుకోండి 3 ఉంటాయి, 3 sections ఉంటాయి. ఒకటి లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, 35 questions, 35 questions ఉన్నాయి. సో మ్యాక్సిమం మార్క్స్ కూడా మనకి ఇచ్చారు, 100 questions అండ్ 100 marks. సో సెక్షన్కి 20 minutes ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 20 minutes అంటే 20 minutes ఇంగ్లీష్ లాంగ్వేజ్కే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు వేరే సెక్షన్కి వెళ్ళలేరు. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా సేమ్ ఉంది. సో ఫస్ట్ జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో మనకి 190 questions ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200 marks ఉన్నాయి. సో ఒక్కొక్క క్వశ్చన్కి అంటే మనకి 1 or 2-3 questions ఒక 2 marks అనేది ఉంటుండొచ్చు. అండ్ టైం స్లాట్ అనేది ఏ సెషన్ అయితే ఉంటుందో ఆ సెషన్కి మీరు అదే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఉన్న టైం అంతా అదే సెషన్కి స్పెండ్ చేయాలి. అండ్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ స్కోర్ని మాత్రమే కన్సిడరేషన్లోకి ఉంటుంది. సో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/4 ఉంటుంది నెగిటివ్ మార్కింగ్. సో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చాలానే ఉంటాయి, మనకి కింద ఇచ్చారు. నేను ఏ స్టేట్స్కి ఏవేవి ఉన్నాయని కింద చూపిస్తాను. సో మీరు మెయిన్స్ అన్ని క్లియర్ చేశాక మీరు క్వాలిఫై అయితే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. అండ్ మీరు అలాట్మెంట్ ఆర్డర్తో పాటు కొన్ని ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద ఎగ్జామ్స్ సో మీరు ఇక్కడ కనిపిస్తున్న సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు సెలెక్ట్ అయ్యారని తెలిసాక
సో ఎగ్జామ్కి వాళ్ళు మాస్క్, గ్లౌజెస్ అండ్ వాటర్ బాటిల్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అండ్ శానిటైజర్ ఇవి అలో చేస్తారు, అండ్ పెన్ను కూడా. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనకి మెన్షన్ చేశారు ఇక్కడ. సో మీరు ఫోటో అయితే ఒకటి స్కాన్ చేసి పెట్టుకోండి, సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి, అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ కాపీ ఉంటుంది. సో అది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి అప్లికేషన్ ఫీ ఉంటుంది 175 రూపీస్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 175 రూపీస్ అండ్ 180 రూపీస్ ఫర్ ఆల్. సో అదర్ క్యాండిడేట్స్ అంటే అన్రిజర్వ్డ్ కానీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కానీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి 180 రూపీస్ ఉంటుంది. సో మీరు ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది ఆ ఎగ్జామినేషన్ ఫీ అనేది రిఫండబుల్ కాదు, నాన్ రిఫండబుల్. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు అఫీషియల్ వెబ్సైట్ని మాత్రమే విజిట్ చేస్తూ ఉండండి, ఫేక్ నోటిఫికేషన్స్కి మీరు లోన్ కాకూడదు. సో వేకెన్సీస్ చూసుకొని టోటల్ 5830 వేకెన్సీస్ అని చెప్పాను ఆల్రెడీ. సో మనకి ఆంధ్రప్రదేశ్, వేరే స్టేట్వి కూడా మీరు చూసుకోండి, మీకు కావాలి అనుకుంటే నేను ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చెప్తాను అండ్ తెలంగాణ. సో బ్యాంక్ ఆఫ్ బరోడా నాట్ రిపోర్టెడ్, సో మనకి వేకెన్సీస్ ఏం రిపోర్ట్ చేయలేదు వాళ్ళు. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎస్సీ కేటగిరీకి 1, ఎస్టీకి 0, ఓబీసీ వాళ్ళకి 2 ఉన్నాయి, జనరల్ వాళ్ళకి 6, టోటల్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. సో అట్లా మీరు ఓవరాల్గా చూసుకోండి 248 వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో. అండ్ ఇందులోనే అవుట్ ఆఫ్ విచ్ ఇందులో మనకి వీళ్ళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి కూడా రిజర్వ్ అయి ఉన్నాయి, అవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. మీకు కావాలి అంటే ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, మీరు వేరే స్టేట్కి ఎక్కడైనా అప్లై చేయాలి అనుకుంటే. సో అస్సాం, బీహార్ చూసుకోండి, చండీగఢ్. మీరు వేరే స్టేట్కి అప్లై చేసి ఉంటే కనుక మీకు అక్కడ లాంగ్వేజ్ అనేది తెలుసుంటే సరిపోతుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఢిల్లీ అప్లై చేయాలి అనుకుంటే మీకు అక్కడ హిందీ ఉంటుంది కాబట్టి మీరు హిందీ చదవగలగాలి, రాయగలగాలి అండ్ మాట్లాడగలిగితే సరిపోతుంది. సో అట్లా అని చూసుకోండి. హర్యానా, కర్ణాటక, కేరళ, లదక్. సో ఇట్లా చూసుకొని నేను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. సో డిస్క్రిప్షన్ నేను ఈ లింక్ అనేది పెడతాను, మీరు నోటిఫికేషన్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తెలంగాణ చూసుకోండి. ఎస్సీ కేటగిరీ బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే ఎక్కడ కూడా రిపోర్ట్ చేయలేదు. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఓబీసీకి 1, జనరల్ 4 ఉన్నాయి. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా రిపోర్ట్ చేయలేదు. కెనరా బ్యాంక్ వేకెన్సీస్ 1 ఉంది ఎస్సీకి, అండ్ అంతే ఎస్సీ కేటగిరీ 1 ఉంది కెనరా బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఉన్నాయి. సో చూసుకోండి ఫ్రెండ్స్. సార్ మీకు కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ షాట్ కొట్టుకోండి తెలంగాణది. ఓకే, మనకి ఇక్కడ సెంటర్స్ ఇచ్చారు, ప్రిలిమినరీ సెంటర్ అండ్ మెయిన్ ఎగ్జామ్ సెంటర్. సో మనకి 4 డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. అండ్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఇవి ఏ సైజులో ఉండాలి అని ఇచ్చారు, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, థంబ్ అవన్నీ. సో ఇది సెల్ఫ్ డిక్లరేషన్, మీరు ఇది ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు మీరు డిక్లరేషన్ మీద సైన్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. సో యు ఆర్ కోవిడ్ ఫ్రీ అని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.